హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 45వ భాగం. నువ్వింకా ఎందుకు కన్సీవ్ కాలేదు అని సూటిగా, కోపంగా, గంభీరంగా అడిగాడు శ్రీరాజ్ నిత్యను. ఆ మాటకు అప్పటి వరకు నవ్వుతున్న ఆమె మోములో నవ్వు ఎగిరిపోయి ముఖం వాడిపోయింది. ఆమె చర్యకు శ్రీరాజ్ ముఖం మరింత గంభీరంగా మారిపోయింది. కారణం నాకు తెలియదు శ్రీ. నేనే నీతో మాట్లాడాలని అనుకుంటే నువ్వే నన్ను ప్రశ్నించావు అంది బాధగా. ఏం మాట్లాడాలని అనుకున్నావు? డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్దామని అడుగుతావు అంతేనా అని అడిగాడు. మరి ఇంకేం చేయాలి అని అనుమానంగా అడిగింది. ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి అన్నాడు. అంటే అన్నట్లుగా నొసలు ముడుస్తూ చూసింది. నువ్వు కన్సీవ్ కాకపోవడానికి నువ్వే కారణం అన్నాడు. అర్థం కానట్లు అయోమయంగా చూస్తూ నేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును నువ్వే. ఎందుకు కన్సీవ్ కాలేకపోయావో అని అడగగానే అది నాకెలా తెలుస్తుంది? నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్తాను అని ధాటిగా అనకుండా ఏదో నీలోనే లోపం ఉన్నట్లు తప్పు చేసిన దానిలా బాధగా అయిపోయావు. నేనే నీ లోకం అనుకునే నాతో కూడా ధైర్యంగా నీ మనసులో మాటలు చెప్పే స్వేచ్ఛ నీకు లేదని నీ అభిప్రాయమా అని అనగానే అలా ఏం కాదు అన్నట్లుగా తలని అడ్డగా ఊపింది. నువ్వు కాదు అన్నంత మాత్రాన నేను అన్నది అబద్ధమైపోదు. నువ్వు అన్ని రకాలుగా స్ట్రెస్ తీసుకుంటున్నావు. స్ట్రెస్ తీసుకుంటే కూడా కన్సీవ్ కారుని విన్నాను అన్నాడు. స్ట్రెస్ అని ఆమె ఉచ్చరించగానే అవును స్ట్రెస్, ఒత్తిడి. నీ స్ట్రెస్ సత్య అన్నాడు. అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నావు అన్నట్లుగా ఆమె చూస్తుంటే సత్య జీవితాన్ని జీవిస్తున్నాను అని నువ్వెందుకు ఎప్పుడు అనుకుంటూ ఉంటావు అని అడిగాడు. అతని ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. దాంతో ముభావంగా అయిపోయింది. నువ్వు సత్య జీవితాన్ని జీవించడం లేదు నిత్య. సత్యది ఆమె జీవితం, నీది నీ జీవితం. సత్య వల్ల నాకు ఒక కొడుకున్నాడు, ఆస్తి వచ్చింది. అలాగే నావన్నీ నీవయ్యాయి, అదంతా నిజమే. అయితే అందుకే నువ్వు ఆమె నీడగా బ్రతుకుతున్నాను అనే భావనలో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏది ఎంత ప్రాప్తమో అదే దొరుకుతుంది. మా ఇద్దరికీ అంతవరకే రుణముంది, తీర్చుకుంది. నాకు భార్యగా నువ్వొచ్చావు. నా జీవితంలో నీకంటూ ఒక స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ తీసుకోరు. ఒకవేళ సత్య నాకు పెళ్లి చేయాలని అనుకోకుండా తన సమస్యతో పోరాడుతూ దూరమయ్యాక నా మిగిలిన జీవితం నీతోనే అని దేవుడు నిర్ణయించే ఉంచారు కాబట్టి ఎలా అయినా నాకు నీతో పరిచయమై ఉండేది. నీకు ప్రపోజ్ చేయడమో లేక నువ్వే నన్ను ఇష్టపడమో జరిగి ఉండేది. లేదంటే నేను ప్రపోజ్ చేసినా ఇదివరకే పెళ్ళి అయ్యిందని నువ్వు ముందు నా ప్రేమను అంగీకరించకపోయినా తర్వాతైనా అర్థం చేసుకొని నా జీవితంలోకి వచ్చి ఉండేదానివి. అలా ఆలోచించకుండా వేరొకరి జీవితాన్ని జీవిస్తున్నాను అని నీకు నువ్వే బరువుగా, నీకే విలువ లేనట్లు ఫీల్ అవుతున్నావు. ఇక ఇప్పుడు కూడా బేబీ కావాలి, కానీ అది కూడా సత్య కోసమే అన్నట్లుగా ఆలోచిస్తున్నావు. నీ ఆలోచనలో అర్థం ఉందేమో కానీ నీకంటూ ఒక లైఫ్ ఉందని నువ్వే గుర్తించడం లేదు. నీకు నువ్వు తక్కువగా, నీకే విలువ లేనట్లుగా నువ్వే అనుకుంటున్నావు. నీలో ఒక రకమైన న్యూనత, అదే ఇన్ఫీరియారిటీ నిన్ను ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ భావన మానసిక భారాన్ని, శరీరం మనసుపై ఒత్తిడిని మరింతగా పెంచుతుంది. భర్తను కాబట్టి నన్ను, తల్లి లేని బిడ్డ అని శ్రీరామ్ని ప్రేమగా, అపురూపంగా చూసుకుంటున్నావు. కానీ ఏది హక్కులో అనుభవించడం లేదు. ఫలానాది కావాలి, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఈ పని చేద్దాం, నా కోసం అది తీసుకురా, ఇది తీసుకురా అని ఏనాడైనా నన్ను అడిగావా? నేనెక్కడికైనా వెళ్దామంటే వస్తావు. నీకోసమంటూ ఏదైనా తీసుకొస్తే తీసుకుంటావు తప్ప నన్ను కూడా హక్కులా ఫీల్ అవ్వడం లేదు అని ఇంకా ఏదో చెప్తున్నాడు. ఆ మాటకు ఆమె ఆహా అలా ఏం కాదు అని తలను అడ్డగా ఊపుతూ ఏదో అనబోతుంటే నన్ను పూర్తిగా చెప్పని. నీకు నా మీద ప్రేమ లేదని నేను అనడం లేదు. నువ్వెవరి జీవితాన్ని జీవించడం లేదని చెప్తున్నాను. నీ హక్కునే నువ్వు జీవిస్తున్నావు అంటున్నాను. నీలో ఈ న్యూనత ఉన్నంత వరకు నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్ళి చికిత్స తీసుకున్నా కూడా కన్సీవ్ కాలేవు. నువ్వు నీలా ఉండు, నీకోసం జీవించు, ఒత్తిడిని వదిలించుకో. నీది వేరొకరి లైఫ్ అనే మాటను నీ మనసులో నుండి తీసేయి. ఈ లైఫ్ నీది. నీకు నచ్చినట్లుగా జీవించాలని నువ్వు అనుకున్నప్పుడే నీలో ఒత్తిడి తగ్గుతుంది. వేరొకరి జీవితం అని అనుకోకుండా మేమంతా నీ వాళ్ళమని నువ్వు నమ్మినప్పుడే
నీలో ఉన్న స్ట్రెస్ పూర్తిగా మాయమవుతుంది. దేవుడిచ్చిన ఈ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎవరి జీవితాన్నో భారంగా మోస్తున్నట్లు నీకు నువ్వే ఫీల్ అయితే నీ జీవితాన్ని మనసారా అనుభవించేది ఎప్పుడు, ఆస్వాదించేది ఎప్పుడు అని అడిగాడు. అతని వాదనలో అర్థముందని ఆమె కన్నీళ్లు జలజలమని జారిపోతున్నాయి. మొన్న మనిద్దరం డిన్నర్కి వెళ్ళాం. అప్పుడు కూడా మామయ్య వెళ్ళమని చెప్తేనే నా కోసం వచ్చావు. అలా కాకుండా నేను నీవాడినని నాతో నీకు నచ్చినట్లుగా ఎప్పుడైనా ఉన్నావా? నాతో టైం స్పెండ్ చేయాలని అనుకున్నావా? పెళ్ళికి ముందే కలిసామని తప్పు చేశావు అని ఒత్తిడి తీసుకున్నావు. పెళ్ళయ్యాక సత్య జీవితాన్ని జీవిస్తున్నాను అనుకొని ఆ ఒత్తిడిని మరింతగా పెంచి పోషిస్తున్నావు. మరిక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్న నీ లైఫ్ ఎక్కడా అని అడిగాడు. ఆమె ఈ రకంగానే ఆలోచిస్తుందని, అతని ప్రశ్నలో అర్థముందని ఆమె మౌనంగా ఉండిపోయింది తప్ప పెదవి తెరవడం లేదు. నువ్వు మా జీవితాలు ముందుకు సాగే వారధి మాత్రమే కాదు నిత్య, మా భవిష్యత్తువి కూడా. నువ్వు లేకపోతే మేము లేము అని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినా నీ విలువేంటో నీకు అర్థం కావడం లేదా? మాకు నువ్వెంత ముఖ్యమో తెలియడం లేదా అని అడిగాడు. దాంతో ఏడుస్తూ అతన్ని హత్తుకుంది. ఎక్కువగా బాధ పెట్టాను అని ఫీల్ అయి ఆమె తలని ప్రేమగా నిమురుతూ, మార్పు నీ మనసులో మొదలైతే నీ శరీరం కూడా ఒత్తిడిని తగ్గించుకొని కొత్త ప్రారంభానికి ఆహ్వానం పలుకుతుంది. ఇంకా తల్లివి కాకపోవడానికి నిజంగా నీలో లోపం ఉండి ఉండవచ్చు. అందుకు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి టెస్టులు చేయించుకుందాం. ఏమో, సమస్య నాలో కూడా ఉండొచ్చు కదా. అయితే దానికన్నా ముందు నిన్ను నువ్వు మార్చుకో అంటున్నాను. మా మీద హక్కుని చూపించు అంటున్నాను. మన ప్రేమకు ప్రతిరూపం ఈ భూమి మీదకు వస్తే అయినా నువ్వు నీ జీవితాన్నే జీవిస్తున్నావు అనే నిజాన్ని నమ్ముతావేమో అన్నాడు. అతని మాటలకు మరింతగా ఏడుస్తూ, డ్రగ్ ప్రభావంతో కలవడం, సత్య వల్ల పెళ్లి చేసుకోవడం, సత్య వల్లే నీ జీవితంలోకి రావడం, ఇవన్నీ ఒక ఆడపిల్ల మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో నువ్వు ఊహించలేవు శ్రీ. అమ్మను అడ్డం పెట్టుకొని నువ్వు నన్ను నీతోనే ఉంచేసుకోవడం, పెళ్లికి ముందే కాపురం చేస్తూ నేను నీ దాన్ని అని ప్రేమను చూపడం, ఈ సంఘటనలు, సందర్భాలు నన్ను ఇలాంటి న్యూనతలో పడేలా చేయడం సహజమే కదా. సత్య గురించి నిజం తెలియకముందే నీ మీద కలిగిన ప్రేమను దూరం చేసుకోవాలని అనుకోలేదు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మంచికే అయినా నేనిప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నీ మాటలు విన్నాకే నా మనసుకి చాలా ఊరట కలిగింది. ఇకపై ఈ రకంగా ఆలోచించను. నిజంగా నువ్వు బాబు లేకపోతే నేను బ్రతకలేను. కనకపోయినా వాడు నా కొడుకే. ఇప్పటికైనా నా తప్పు నేను తెలుసుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ అంది. ఆమెను తన నుండి విడదీసి కన్నీటిని సుతారంగా తుడుస్తూ, నీ ఒత్తిడిలో నిజమున్నట్లే నా మాటల్లో కూడా న్యాయం ఉంది అన్నాడు. అవును అన్నట్లుగా తల ఊపి, అప్పుడే డాక్టర్ దగ్గరికి వద్దు. ముందు నన్ను నేను సన్నద్ధం చేసుకుంటాను. ఆ రకంగా కూడా మంచి మార్పు వస్తుందేమో చూద్దాం అంది. ఏం అవసరం లేదు. రేపే నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను. బేబీ కోసం ఇంకా వేచి ఉండొద్దు అన్నాడు. నీ ఇష్టం అనేసి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఉదయం శ్రీరాజ్ టిఫిన్ తినడానికి డైనింగ్ దగ్గర కూర్చొని నిత్య, బాబు ఇంకా కిచెన్లో ఉండడంతో టిఫిన్ తినడానికి వచ్చిన నరేంద్రతో వీళ్ళ డిస్కషన్ గురించి మాట్లాడాడు. మీరే బేబీ కోసం కోరి దూరం పెడుతున్నారు అనుకున్నాను. అలా కాదు అంటే సమస్య ఎక్కడో ఉన్నట్లే కదా. అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్ళడమే మంచిది. మీకెప్పుడు ఏది చేయాలని అనిపిస్తే అది చేయండి. మీకు నా పూర్తి సహకారం ఉంటుంది అన్నాడు. అందుకే ఈరోజే డాక్టర్ అపాయింట్మెంట్ దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు శ్రీరాజ్. సరే మంచిది అన్నట్లుగా చూశాడు నరేంద్ర. నిత్య బాబుని తీసుకుని కిచెన్లో నుండి రాగానే మరో టాపిక్లోకి మారిపోయారు. శ్రీరాజ్ ఆఫీస్కి వెళ్ళగానే డాక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నిత్యకు ఫోన్ చేసి, సాయంత్రం 5కి రెడీగా ఉండు. హాస్పిటల్కి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. బాబుని ఇంటికి తీసుకెళ్ళిపోమని మామయ్య గారికి చెప్పు. అతనికి విషయం తెలుసు. ఉదయం మాట్లాడాను. అతనితో చెప్పడానికి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్నాడు. నా గురించి ప్రతి చిన్న విషయాన్ని బాగా అర్థం చేసుకుని నువ్వే నా ఒత్తిడిని తగ్గించే చికిత్సను మొదలుపెట్టావా అని అడిగింది. అలా ఏం కాదు. కొన్ని విషయాల్లో నువ్వు నాతో ఉంటున్న దానితో పోలిస్తే మామయ్య గారితో మరింత ఇబ్బందిగా ఉంటావు కదా. ఆ పరిస్థితి రాకూడదని నేను ఇదివరకే మాట్లాడాను అంతే అన్నాడు.
నా తప్పేంటో తెలిసాక మార్పు నాలో మొదలవడం కూడా ముఖ్యమే కదా! నేను అతనితో ఇబ్బంది లేకుండానే మాట్లాడతాను అనేసి ఫోన్ పెట్టేసి, పెదనాన్న సాయంత్రం మీరు బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళండి. నేను శ్రీ హాస్పిటల్‌కి వెళ్ళి వస్తాం అని చెప్పింది. సరేనమ్మా, ఆలస్యమైనా పర్వాలేదు. అన్ని చెకప్‌లు చేయించుకుని రండి. బాబు గురించి నువ్వు కంగారు పడకు అన్నాడు. మీరుంటుండగా ఇంక దేని గురించి బెంగపడాల్సిన అవసరం నాకు లేదు పెదనాన్న. మీ మనవడిని మీరు నాకన్నా బాగా చూసుకుంటున్నారు అంది. అందుకేనా ఇప్పటికీ మధ్యరాత్రిలో నిద్రలేచి నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు అన్నాడు. ఆ మాటకు చిన్నగా నవ్వి, ఇప్పటికే మీరు వాడి జీవితంలో ఒక భాగం అయ్యారని అర్థం చేసుకున్నాడు. ఇంకాస్త పెద్దవాడైతే అన్నింటినీ ఇంకా బాగా అర్థం చేసుకుంటాడు అంది. అవును అనేసి, ఇంతకీ బాబెక్కడున్నాడు? నేను మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు అని అడిగాడు. పక్కనే ప్లే రూమ్లో ఓపీ పేషెంట్స్ పిల్లలతో ఆడుకుంటున్నాడు అని చెప్పింది. అవునా అనేసి పనిలో లీనమయ్యాడు నరేంద్ర. శ్రీరాజ్ హాస్పిటల్కి వచ్చి నిత్యకు ఫోన్ చేయగానే నరేంద్రకు చెప్పేసి హాస్పిటల్ బయటకు వచ్చి కారులో కూర్చుంది. బాబుకు చెప్పావా అని అడిగాడు. లేదు, కిడ్స్ గేమ్ ప్లేస్లో ఆడుకుంటున్నాడు అంది. మరి నువ్వు లేకపోతే గొడవ చేయడా అని అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. పెదనాన్న చూసుకుంటాను అన్నారు అంది. సరే అనేసి కారు వేగం పెంచి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి తమని పరిచయం చేసుకొని సమస్య చెప్పారు. దాంతో ఇద్దరికీ టెస్టులు రాశారు. ఇద్దరూ అన్ని టెస్టులు చేయించుకున్నారు. రిపోర్ట్స్ కోసం వేచి ఉండమని చెప్పడంతో ఏం చెప్తారు, రిపోర్ట్స్లో ఏమని ఉంటుందో అని నిత్య తెగ టెన్షన్ పడుతుంది. టెన్షన్ ఎందుకు చెప్పు, సత్య వల్ల నేను కూడా ఒత్తిడి తీసుకున్నాను కదా, అందుకే లోపం నాలో కూడా ఉండి ఉండవచ్చు. శ్రీరామ్ పుట్టినంత మాత్రాన ఆ పైన నాలో ఏ లోపం రాకూడదు అనేం లేదు కదా అన్నాడు. బాగానే కవర్ చేస్తున్నావు కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది అంది. రిలాక్స్, అంతా మంచి జరుగుతుంది. నిజంగా ఏదైనా సమస్య ఉందని చెప్తే కూడా మనం బేబీ కోసం మరో మార్గంలో ప్రయత్నం చేద్దాం అన్నాడు. అలాగే అన్నట్లుగా చూసి రిపోర్ట్లో పెద్ద సమస్యలు ఏం ఉండకుండా చూడమని దేవుడిని వేడుకుంటుంది. ఇంతలో డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పడంతో ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మీ ఇద్దరి రిపోర్ట్స్ చూశాను. మీ వారి రిపోర్ట్స్లో ఎటువంటి సమస్య లేదు అంది డాక్టర్. అయితే సమస్య నాలోనే ఉందా అని నిత్య అనుకుంటుంటే, మీ ఫెలోపియన్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉంది. దానివల్ల వచ్చిన వాపు స్వల్ప నారోయింగ్గా చూపిస్తుంది. అందుకే ఇన్ని సంవత్సరాలుగా కన్సీవ్ కాలేదు అని చెప్పింది డాక్టర్. ఆ మాట వినగానే నిత్య భయంగా శ్రీరాజ్ వంక చూసింది. డాక్టర్ అది చూసి, భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పూర్తిగా శాశ్వతమైన సమస్యలా కనిపించడం లేదు. ఇన్ఫెక్షన్కి మందులు తీసుకుని కొంతకాలం ఫాలోఅప్లో ఉండాలి. చికిత్సకు స్పందిస్తే రాబోయే కొన్ని నెలల్లో సహజంగా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటికీ కన్సీవ్ కాకపోతే అప్పుడు మరికొన్ని పరీక్షలు చేద్దాం అని చెప్పి మందులు రాసి ఇచ్చారు. ఇప్పటికైనా మనసు శాంతించిందా? ఇంకేదో సమస్య ఉంటుందేమో అని బెంగ పెట్టుకున్నావు? క్రమం తప్పకుండా మందులు వాడదాం, సరేనా అన్నాడు. అలాగే అన్నట్లుగా తల ఊపింది. నెలకు సరిపడా మందులు కొనుక్కొని ఇంటికి బయలుదేరారు. ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కదా శ్రీ అని డ్రైవింగ్ చేస్తున్న శ్రీరాజుని చూస్తూ బెంగగా అడిగింది. ఇప్పటి వరకు సమస్య తెలియదు, ఇక ఇప్పుడు తెలిసింది. జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి తప్పకుండా తగ్గుతుంది. నువ్వు ఈ విషయంగా కూడా మళ్ళీ ఒత్తిడి తీసుకోకు. నువ్వెంత పాజిటివ్ థింకింగ్తో ఉంటావో రిజల్ట్ కూడా అంత పాజిటివ్గా ఉంటుంది అన్నాడు. అతని భుజాన్ని చుట్టుకొని అవును అన్నట్లుగా తల ఊపింది. ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూనే ఆమె నుదుటిని ముద్దాడి ఆమె చేతి వేళ్లను తన చేతి వేళ్లతో జత చేసి ఆ గుప్పెటిని కూడా ముద్దాడి, నిన్న బాగా బాధ పెట్టాను కదా అన్నాడు. దాంతో అతని ముఖంలోకి చూస్తూ, బాధ పెట్టలేదు, నా అంతరంతరాల్లో ఉన్న భావనను దూరం చేశావు. చుట్టాల చూపులు మాటలు, నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు, ఆయా పరిస్థితులు నన్ను అలాంటి న్యూనతలోనే ఉంచాయి. దాన్ని నా మనసు నుండి తీసేశావు. ఏ రకంగా మీ ఇద్దరూ నా జీవితంలోకి వచ్చినా నాకు ప్రాణమైపోయారు. నేను మీ ఇద్దరిపై చూపే ప్రేమలో ఏ లోటు చేయడం లేదు. ఎటొచ్చి నా చుట్టూ ఉన్న వాళ్ళు, అనుకోని సంపద, హాస్పిటల్ బాధ్యతలు, ఇలా అన్నీ
సత్యకు సంబంధించినవి అవడంతో నాకంటూ నాదంటూ ఏం లేదా అని అనుకునేదాన్ని. ఆ భావననే దూరం చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అంది. థ్యాంక్స్ ఇలా కాదు, మరో రకంగా యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు కొంటిగా నవ్వుతూ. ఆ మాటకు సిగ్గుపడుతూ తలను దించేసింది. ఏది మారినా మారకపోయినా నీ సిగ్గులో మాత్రం మార్పు లేదు. అదే నీలో నిలకడగా ఉంది అన్నాడు. తలని ఎత్తి అతని వైపు చూస్తూ, అది కూడా లేకపోతే నేను మనిషిగా కూడా నన్ను నేను గుర్తించడం లేదు అని అంటావా అని చిరుకోపంగా అడిగింది. ఏమో అంటానేమో అన్నాడు కావాలని ఆమెను ఏడిపించాలని. దాంతో ఉక్రోషంగా చూస్తూ అతని నుండి వేరుపడబోయింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని ఆమెను దూరం కానివ్వలేదు. ఆమె అతని వంక చూస్తుంటే, నా నుండి దూరం కావడం అంత ఈజీ కాదు శ్రీమతి గారు అన్నాడు. ఆ మాట ఎప్పుడో తెలుసుకున్నానులెండి శ్రీవారు అంది ఆమె కూడా నవ్వుతూ. అవునా? అయితే ఇంకా ఏమేం తెలుసుకున్నారు అని కొంటిగా అడిగాడు. ఊసులు పక్కన పెట్టి మనసును డ్రైవింగ్ మీద పెట్టు అంది. ఇప్పుడు తప్పించుకున్న రాత్రికి నాకు సమాధానం చెప్పే తీరాలి అని కారు వేగం పెంచాడు. ఇంటికి వచ్చిన ఆ ఇద్దరినీ చూసి ఏమన్నారమ్మా డాక్టర్ అని అడిగాడు నరేంద్ర. అమ్మ, నీకు ఏమి అయ్యి ఎందుకు డాక్టర్ దగ్గరకు వెళ్ళావు? ఆయి వచ్చిందా అని అడుగుతూ ఆమె నుదురు పట్టి చూశాడు శ్రీరామ్. వెంటనే శ్రీరాజ్ కొడుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, అమ్మకేం కాలేదు బంగారం, అమ్మ బాగుంది. తెలిసిన వాళ్లకు బాగోలేదని తెలిస్తే వెళ్ళి చూసి వచ్చాం అంతే అన్నాడు. కానీ బాబు తండ్రి ఒడిలో నుండి దిగిపోయి నిత్య ఒడిలోకి చేరి కూర్చుంటూ, చెప్పు మా, ఏమయ్యి అని అడిగాడు. నిజంగా ఆయి రాలేదు కన్నులు, డాడా చెప్పింది నిజమే. తెలిసిన వాళ్ళను చూసి వస్తున్నాం అని చెప్పింది నిత్య. అవునా, సరే డిన్నర్ చేద్దాం రండి అని ఒడిలో నుండి దిగి, పద తాత అని అటుగా కదిలాడు బాబు. పద తాత అని నరేంద్ర కూడా బాబుని అనుసరించాడు. చూసావా, నేను చెప్పిందే నువ్వు చెప్పాక కానీ వాడి మనసు శాంతించలేదు. అంతలా నువ్వు వాడికి ముఖ్యమైపోయావు. కానీ నువ్వేంట్రా అంటే అని ఇంకా ఏదో అంటున్నాడు శ్రీరాజ్. నిత్య అడ్డుపడుతూ, బాబు విషయంలో నా ప్రేమను తక్కువగా చూడకు అంది. తక్కువ అనలేదు నిత్య అని మళ్ళీ ఇంకా ఏదో అంటున్నాడు. ఇంకేం మాట్లాడకు, వింటున్నాను కదా అని ఏదేదో అంటున్నావు అనేసి డైనింగ్ వైపు వెళ్ళిపోయింది. ఆమె కోపం చూసి నవ్వుకొని అతను కూడా ఆమెను అనుసరించాడు. డిన్నర్ అయ్యాక నిత్య సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ తీయబోతుంటే దాన్ని లాక్కొని మందులు అందించి, ఇవి వేసుకున్నాకే నువ్వే పనైనా చేయి అన్నాడు శ్రీరాజ్. అలాగే అన్నట్లుగా చూసి మందులు వేసుకొని పనిలో లీనమయ్యింది. గంట గడిచాక కూడా ఆమె ల్యాప్టాప్లో పనిచేస్తుంటే ఆమె నుండి ల్యాప్టాప్ లాక్కున్నాడు. నీ ఎదురుగానే మందులు వేసుకున్నాను కదా అంది. వేసిన మందులు పని చేయాలి అంటే మనం కూడా ఆ పనిలో బిజీ అవ్వాలి కదా అని ఆమెను ఎత్తుకొని మంచం మీదకు చేర్చాడు. అతని వంక ఇష్టంగా చూస్తుంది తప్ప పెదవి తెరవడం లేదామె. మెరిసే కళ్ళతో అతన్ని చూస్తున్న ఆమెను తదేకంగా చూసి పెదవులను అందుకున్నాడు. ఆమె కూడా అతనితో శృతి కలిపి సహకరిస్తుంటే ముద్దులోని గాఢతను పెంచుతూ ఇష్టంగా ముద్దాడుతున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె పెదవులను వదిలి ఆమె వంక చూస్తుంటే ఇప్పటికీ ఆమె చూపులో మారని భావాలను చూసి, ఈరోజు నీ చూపులో మెరుపు కనబడుతుంది అన్నాడు. ఆహా, ఇన్ని రోజులు కనిపించలేదా? ఈ చూపు ప్రేమ అని తెలియడం లేదా? అయితే ఇన్ని రోజులు నేను నిన్ను ప్రేమించలేదా? ఇప్పుడే నీ మీద ప్రేమను చూపిస్తున్నానా అని అడిగింది. అలా అని నేను అనలేదు. నీ చూపులో మెరుపు వచ్చింది. దాంతో నీ ముఖంలో కాంతి మరింతగా పెరిగింది. ఈ కాంతి నీ అణువణువు విస్తరించిందో లేదో చూసి చెప్తాను అంటూ ఆమె మోముని మెడవంపులను కంఠాన్ని ముద్దాడుతూ ఆమెలో కోరికలు పెంచుతున్నాడు. ఇద్దరి మధ్యలో అడ్డులను తొలగించే క్రమంలో ఆమె టీషర్ట్ చిరిగింది. దాంతో చిరుకోపంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? మన్నిక లేని బట్టలు కొనుక్కోవడం నీ తప్పే అన్నాడు. నాకు కావలసిన ప్రతిదీ నువ్వే కొంటున్నట్లున్నావు అంది కన్నింగ్లా చూస్తూ. సర్లే, అయినా ఇప్పుడేమంటావు? నువ్వే అనుకుంటే నీ ఒంటి మీద బట్టలు కూడా నీకన్నా సుకుమారంగా తయారవుతున్నాయి. అయినా ఏ సమయంలో ఏ విషయానికి గొడవ పెట్టుకోవాలో కూడా నీకు తెలియదు అంటూ
ఆమె ఎత్తుల మీద యుద్ధం మొదలెట్టాడు. ఆత్రం పిల్లోడా అని ముద్దుగా తిడుతూనే అతని చర్యలకు పరవశంలో ములుగుతూ, విల్లులా వెనక్కి వాలుతూ సిరులను మరింతగా అతనికి అందిస్తుంది. ఆమె అణువణువుని మునివేళ్లతో తాకుతూ, పెదవులతో పాటు మీసాలతో స్పృశిస్తూ, ముద్దు ముద్రలు వేస్తూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. కొంత సమయం తర్వాత, "నువ్వు కన్సీవ్ కాకపోవడానికి నువ్వే కారణం" అన్నాడు మళ్ళీ. దాంతో ఆమె మోము కళ్ళతప్పింది. ఆమె మోము చూసి పకపకా నవ్వుతూ, "అవును, నువ్వే కారణం. పని పూర్తి కాకుండానే కొంత సమయానికే బ్రేకులు వేస్తావు. డేట్‌కి ముందు తప్ప చొరవ చూపవు. అందుకే ఇకపై నాకు నచ్చినంత సమయం నిన్ను నువ్వు నాకు అర్పించుకోవాలి. నీ అందాలను అందించుకోవాలి. అడ్డులు చెప్పకూడదు. అప్పుడే టార్గెట్‌ని రీచ్ అవుతాం" అన్నాడు కొంటెగా నవ్వుతూ. అతని మాటలకు కోప్పడాలని అనుకుంది కానీ, సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు ఆమె మనసులో భావనకు రూపాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో అతని వంక చూడలేక హత్తుకుంది. "నాకు స్నాక్స్ సరిపోవు, ఫుల్ మీల్స్ కావాలి" అంటూ ఆమె మీద మళ్ళీ చిలిపి యుద్ధం మొదలుపెట్టాడు. ప్రతి తాకిడి మొదటి తాకిడిలా అనుభూతినిస్తున్న అతని చిలిపి చర్యలను ఆస్వాదిస్తూ, ఇష్టంగా అతనిలో కలిసిపోతూ, అతన్ని ఆమెలో కలిపేసుకుంటుంది. అతనితో సమానంగా కదులుతూ అతని వేగాన్ని స్వాగతిస్తుంది. ఇంకా ఉంది. శ్రీరాజ్ మాటలతో నిత్య పూర్తిగా న్యూనత నుండి బయటకు వచ్చినట్లేనా? తన చుట్టూ ఉన్న వారిపై, వాటిపై హక్కు ఉన్నట్లుగా ప్రవర్తిస్తుందా? ఇక ఇప్పుడైనా నిత్య కన్సీవ్ అవుతుందా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి, అప్డేట్‌కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్‌కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.